కృప కనికరం గల ప్రభు యేసు నామంలో మీకు శుభములు పలుకుతూ బంగారు పెరగలో కొన్ని చిన్న తలంపులు చెప్పాలండి. అది చెప్పిన తర్వాత ఒక చక్కని అంశాన్ని ప్రభు ఇంట్లో ఉంటే మనకు వచ్చే అనుభవాలు ఏంటి అనేది చెప్పుకుందాం. తర్వాత ప్రభు మనకు తోడుగా ఉంటే మరి ఆయన మర్చిపోలేని ప్రేమ ఎలా ఉంటుందో అది కూడా మనం గ్రహిద్దాం. మరి ప్రజలు మానసిక గాయాలు చేస్తారు, ఆ గాయాలు మాన్పేవాడు ఆయనే. ప్రజల్ని నిర్ణయించి హీనపరుస్తారు, కానీ ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. ప్రజలు నిన్ను తీర్పు తీర్చుతారు, దేవుడు నిన్ను నిందారహితంగా చేసి ఆ తీర్పును తారుమారు చేసేస్తాడు. మరి ఎక్కడ ఏడ్చే కన్నా నవ్వటం నేర్చుకోవాలి. ఇచ్చుట కన్నా ఎక్కువ పొందుకోవడం, మరి తక్కువ పొందుకోవడం తెలుసుకోవాలి. ఇతరులు అసహించుకునే చోట తృణీకరించాలన్నా మనం ప్రేమించడమే ఎక్కువగా నేర్చుకోవాలి. మరట కుటుంబం ఒక చెట్టు లాంటిది. ఆ కొమ్మల వంటియే మరి కుటుంబ సభ్యులు. మరి కొమ్మలు విభిన్న దిశలుగా ఎదుగుతాయి, అంతే కదా, అందరూ ఒకేలా ఉండరు. కానీ అది మూలం మాత్రం ఒక్క చెట్టే. ఆ చెట్టు ఇది చేదు ఫలాలు కాయకుండా, కారు ఫలాలు కాయకుండా ఆత్మ ఫలాలు మంచి ఫలాలు ఫలించడానికి సిద్ధపడాలి. నిరీక్షణ అనే మాట చిన్నదే కావచ్చు, కానీ దానికి విస్ఫోట శక్తి ఉంటుందండి. దేవుని చేతిలో నుండి మనం జారిపోలేమంట, లేక దేవుడు వదులుగా పట్టుకోడట. నువ్వు భద్రతతో ఆయన చేతిలో ఉంటావు కాబట్టి నిరంతరం ఉంటావని మనం నమ్ముకోవాలి. దేవుని నమ్ముట మాత్రమే కాదు, ప్రార్థనలో కూడా అపార శక్తి ఉందని కూడా నమ్మాలి. దేవున్నే కాదు, ప్రార్థన కూడా నమ్మాలి. ప్రేయర్ షుడ్ బి ద కీ ఇన్ ద మార్నింగ్. అది ఉదయంలో తాళం చెవిలాగా జీవితాన్ని ఆరంభించాలి. ప్రశాంతంగా ఇవ్వగలిగితే అది నవ్వుతూ మనం ప్రశాంతత ముఖంతో మనం ప్రసన్నంగా ఉంటే అది ఆకర్షణీయంగా ఉంటుంది. మన వైఖరి మన మూడును కూడా మార్చేస్తుందండి, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మరి అందుకనే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆశావాదంతో జీవించే ధన్యత ఇస్తుంది. బంధాల గురించి గొంతెత్తి అరవనవసరం లేదు, కానీ మన ముఖం ప్రేమతో నిండిందై ఉండాలి. మన ముఖ కవళిలోనే మనం ఇతరులని మనం ఆకర్షణీయంగా, ప్రశంసనీయంగా, మరి వీ కెన్ విన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. మనం ఇతరుల యొక్క ప్రేమను పొందుకునే వాళ్ళంగా ఉంటాం. అన్నిటికనే మించి అంధ సౌందర్యము నిండిన హృదయము, మరి అది ఎక్కడ అన్మోబుల్గా ఉంటూ మరి దేవునితో నమ్మకంగా పట్టుదలగా ఉండటం మనము తెలుసుకుంటూ సాగిపోవాలి. అది మనకు అవసరం. అయితే మరి నేను ఎప్పుడు గతంలో చాలాసార్లు నేను చెప్పినటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలి అని చెప్పినటువంటి అనుభవాలు నేను చూస్తే మరి నిజంగా ఉద్యోగంలో నీతి ఉండాలి, వ్యవసాయంలో ఓర్పు ఉండాలి, దైవ సేవలో పిలుపు ఉండాలి, తర్వాత చదివే చదువులో, కెరీర్లో, మరి దైవ పట్టణంలో శ్రద్ధ ఉండాలి, ఇంట్లో పొదుపు ఉండాలి, సంఘంలో అదుపు ఉండాలి, మోకాళ్ళపై నలుపు ఉండాలి, మొక్కల్లో తెలుపు ఉండాలి, మాటలు నిజాయితీ ఉండాలి, చూపులో స్వచ్ఛత ఉండాలి, క్రియలో యథార్థత ఉండాలి, పరిచర్యలో జాగ్రత్త ఉండాలి, పాటించటంలో ముందుండాలి. అది అనుభవాలు చూసుకుందాం. అయితే ఈ బైబిల్ వాక్యపరంగా చూసుకుంటే మనం దేవుడు మనకి ఎంతో చక్కని బైబిల్లో సత్యాలు ఎన్నో ఇచ్చాడు. ప్రేమ గురించి 4 అంశాలు ఉన్నాయండి. తర్వాత ఆయన పరిచర్య, దేవుని మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో అదే చెప్దాం. ముందు ప్రేమ గురించే చెప్పాలని కోరుకుంటున్నాను. ప్రేమ గురించి పౌలు ఎంతో చక్కగా చెప్పాడు. ఆయన మన పట్ల ప్రేమతో సమస్తం చేశాడని నమ్మి ఆధారపడి ఆయన చిత్తానుసారంగా జీవించాలి, విశ్వాసంతో సాగిపోవాలి. ఎందరో దేవుని ప్రేమను రుచి చూచిన వాళ్ళు ఉన్నారు. మరి అయితే ఆ ప్రేమ కొలతలు, పొడవు, వెడల్పు, లోతు తెలుసుకోవాలని పౌలు అంటాడు. ఎఫ్ఎస్సి 3లో చాలా చక్కటి మాట. ఎఫ్ఎస్సి 3:17-19 వరకు సంపూర్ణంగా కావాలంటాడు. దావీదు కూడా సౌలు విషయంలో మరి వాళ్ళ కొడుకుకి యోనాతాన్ని ఎంత ప్రేమించాడో, వాళ్ళ కొడుకును కూడా మరి ఎంత మెఫీబోషెతుని దయతో చూసి కృప పొందిన వాడయ్యాడు. మరి ఆ ప్రేమ ఎంతో గొప్పది. వాళ్ళ ప్రేమ, దావీదు ప్రేమ క్రీస్తు ప్రేమ సూచిస్తుంది. గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్, సో హై, వీ కాంట్ గెట్
ఓవర్ ఇట్, సో డీప్ వీ కాంట్ అండర్ ఇట్, సో వైడ్ వీ కాంట్ గెట్ రౌండ్ ఇట్. నిజంగా సముద్రం అందు లోతైంది, ఆకాశం అంత ఎత్తైంది, వర్ణించగల నానేదు ప్రేమ, నాదు ప్రియుడా నా యేసుని ప్రేమ కన్నా మిన్న ఏమున్నది. అప్పుడే లాస్ట్ వర్స్, అర్పింతును నేనా సమస్తము నాదు జీవితము, నీదు ప్రేమే నన్ను తొందర చేయుచున్న. మనకి దేవుని ప్రేమ తొందర చేయాలండి. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే తొందర మనలో ఆత్రం కావాలి, ఆ అభిలాష కావాలి. అది మాత్రం మనం తప్పకుండా ఉంచుకుంటేనే మంచి క్రైస్తవం కాగలం. కొన్ని అంశాల్లో ప్రేమ చెప్పు. మొదటి దేవుని ప్రేమ మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. మొదటిగా దేవుని ప్రేమ మార్పు లేనిది. మానవుల ప్రేమ కాలం గడిచే కొద్దీ మార్పు వస్తుంది. మరి ఎన్ని రకాల మారుతున్న లోకమందు మంజులెంతో మారునా నా యేసు ప్రేమ ఆశతోడా చేరిన. ఇంత చక్కటి పాటలో ఉన్నాయండి. అయితే నడమత్రపు సిరితోటి మన స్నేహితులు బంధువులు దూరం చేసుకుంటాం కదండి, ప్రేమ తరిగిపోతుంది. కానీ ఆయన భక్తులు అంటాడు, ఆకాశం అంతా కాగితము, సముద్రం అంతా నీరు, అదే అంత ఇంకు పెట్టుకున్నా సరే ఆకాశంలో సముద్రం నీటితోటి ఇంకులాగా రాసినా సరే మేము వర్ణించలేను ఆయన ప్రేమ అని చెప్తాడు. ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ ఫార్, నాట్ పెన్ ఆర్ ఇంక్ కెన్ నెవర్ టెల్, ఇట్ గోస్ బియాండ్ ద హైయెస్ట్ స్టార్ and reaches to the lowest hell. అని చక్కటి మాట అండి. దేవుని ప్రేమ అంత విలువైంది. మరి తర్వాత పాయింట్, మరి దేవుని ప్రేమ మరిచిపోలేని ప్రేమ. యెషయా 49:15-16. సియోను మరి మర్చిపోయి అనుకుంటున్నావా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి బిడ్డను మరుచునా? వారైనా మరుదురు కానీ నేను మరవను, అరచేతిలో నేను చెక్కాను. మరి యెషయాలో కూడా 66:12 మోకాళ్ళపై ఆడిస్తాను, తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాను, నా కృప నిన్ను విడిచిపోదు, నిబంధన తొలగిపోదు. తర్వాత యోసేపు అన్ని సమయాల్లో ఉన్నారు, మర్చిపోలేదు దేవుడు. దావీదు రాజు చేత ఎన్ని రకాల బాధలు పడినప్పటికీ ఆ ప్రభు కనులు ఆయన దృష్టి ఆయన వెంటాడుతూనే రక్షిస్తూనే వచ్చాయి. మోషేను క్షమించి ప్రేమ నేర్పించి నాయకుడిగా చేసి మరువని ఎడబాయని దేవుడిగా చెప్పుకున్నాడు. యెహోషువతో కూడా నిన్ను విడువని ఎడబాయను, మోషే చూపిన కృప నీకు చూపిస్తాను కూడా అన్నాడండి. తర్వాత మరి ఒక్కొక్కసారి సెల్ ఫోన్ హడావుల్లో బట్టి పిల్లల్ని మర్చిపోయేటట్టుగా ఉంటున్నారు, షాపింగ్లో కూడా. కాదండి, ప్రభు మరవడు. దేవుని ప్రేమ. తర్వాత పాయింట్ మూడవది, ఎడబాపలేంది, విడదీయలేంది, భద్రత ఇచ్చేది. రోమా 8:37 ప్రేమలో అన్ని విషయాల్లో ప్రేమ, అన్ని విషయాల్లో అత్యధిక విజయం పొందుతున్నాము. నాకు ఇష్టమైన మాట, మరణమైన జీవమైన దేవదూతులైనా ప్రధానులైనా ఉన్నవైనా రాబోనవైనా అధికారులైనా ఎత్తైనా ఏదైనా సరే ప్రభు ప్రేమ నుంచి ఎడబాపు నేరదని రూఢిగా నమ్ముతున్నారు. ఈ నిరీక్షణ లేకపోతే మరణించిన వాళ్ళ గురించి దుఃఖపడుతూ కృంగిపోయే పరిస్థితులు రావండి క్రైస్తవులకి. మరి నీ ప్రేమ నుంచి ఎడబాపు నేరదని ధైర్యం ఇవ్వబట్టే కదా నాలాంటి వాళ్ళు బతుకుతున్నారు. మరి పేతును కూడా ప్రేమిస్తున్నావా అంటే ఎంత నీవే నిత్య జీవపు గల ఊటగల దేవుడు అని చెప్పాడు ఒకసారి. ఇక్కడ నీకే తెలుసు ప్రభువా అంటాడు. ఎంతో వినయంతో ఆ జవాబులు చెప్తా ఉంటాడు. మారిన ప్రేమ, మర్చిపోలేని ప్రేమ దేవుడు మన ఎడలు చూపిస్తూ ఉంటాడు. చివరిగా మేలుతో హృదయాన్ని తృప్తిపరిచే ప్రేమ. పక్షిరాజు ఏ విధంగా యవనము కొద్దగినట్లుగా మేలుతో తృప్తిపరిచినట్లు పక్షిరాజుతో విశ్వాసం పోల్చాడు. ఆయన ఎంత పక్షిరాజు గురించి ఒక పెద్ద టాపిక్ అండి, ఒకసారి చెప్పాను. అది ఎంతో వడిగా బలంగా వేగంగా ఒంటరిగానే తిరిగిపోతుంది. తన ముక్కును ఎత్తిన స్థలంలో దాన్ని రాయికేసి కొట్టుకొని దాన్ని క్షీణింప చేసుకొని కొత్త ముక్కు కొత్త ఈకలు పీక్కొని అవి కొత్తవి వచ్చిన తర్వాత పక్షిరాజు యవనంబు వలనే కొత్త అనుభవం వచ్చినట్లుగా యెహోవాకు ఎదురు చూచి వారు నూతన బలం పొందే రీతిగా మన దేవుడు మనం మరవలేని ప్రేమతో మేలుతో చేస్తాడు. తర్వాత ఫిలిప్పీ దేశంలో పక్షిరాజు రెక్కలు చాచితే 7 అడుగులు ఉంటుందటండి, 70 ఏళ్ళు బతుకుతుందంట.
అది 60 రోజులు పొదుగుతుందంట. శ్రద్ధగా పోషిస్తూ ఉంటుంది. ఎగరటం నేర్పటం గురించి మరి ద్వితీయోపదేశకం 32:1 పక్షిరాజు తన గూడు రేపి అల్లాడుచు రెక్కలు చాచి మళ్ళీ రెక్కలు మీద మోయిచు మళ్ళా దాన్ని మళ్ళీ పైకి తెచ్చి మళ్ళా పడేసి మళ్ళా ఆదుకొని ఈ రకంగా నాకు రెక్కలు ఉన్నాయి, నేను ఎగరగలను అని తన కాన్ఫిడెన్స్ వచ్చాక తనకంటే ఎత్తుగా ఎగిరే బిడ్డలు చూసి ఆనందపడద్దండి. ప్రభు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తున్నాడు. మరి అది ఫ్రెష్ ఫుడ్ తింటుంది. తర్వాత తనకి శత్రువు సర్పమే, మనకు కూడా శత్రువు సైతానే. కాబట్టి విశ్వాసి పక్షిరాజును పోలి మనం నూతన శక్తితో మనం ముందుకు పోవాలి. ఆయన మేలుతో హృదయాన్ని తృప్తిపరిచేవాడు. పక్షిరాజు యవనం వలె మన యవనాన్ని మరి బాగు చేసేవాడు. అయితే ఈ అనుభవాల్లో ఇంకా ప్రత్యేకంగా ప్రభు యొక్క ఉనికి మన గృహాల్లో ఉంటే ఎంత చక్కని దీవెన మనకు ఉంటుందో అది మనం చూద్దామండి. ఒక సందర్భాన్ని మనం బైబిల్లో గమనిద్దాం. యాయేరు ఇంటికి వచ్చినప్పుడు మరణం సంభవించింది కదా, 12 ఏళ్ల కుమార్తె. అప్పుడు అంత విలాపంతో బాధతో గోలతో నిండిపోద్ది. యేసు బయట నుంచున్నాడు. నాకు స్థలం ఇవ్వండి అన్నాడు. నిజమేనండి, మనం బిజీ లైఫ్లో ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నాకు స్థలం ఇవ్వండి. ఆయనకి స్థలం ఇవ్వలేని వాళ్ళగా ఉంటున్నామండి. ఏదో అంత మీటింగుల్లో మనం అంత నిర్ణయం చేసుకున్న తర్వాత ప్రభువారా దీవించు అని అంటామే తప్ప ఆయనకి స్థలం ఇచ్చి ఆయన దీవించాలి అని కోరుకునే వాళ్ళంగా మనం ఉండాలి. తన గృహంలో లోటు ఉంది, బాధ ఉంది, మరి ఇల్లు ఖాళీగా మనం ఖాళీ చేసి ఆ చింతను తీసివేయడానికి ఆయనకి స్థలం ఇవ్వాలి. అప్పుడు రెండోదిగా యేసు ఇంట ఉన్నాడని తెలుసుకునగా అనేకులు కూడి వచ్చారు. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళే కాకుండా ఎంతమందో ప్రజలు వచ్చారు. యేసు ఆకర్షించేటువంటి క్రీస్తు మరి ఎంతో గొప్ప ఔన్నత్యం గలవాడు. ప్రతి ఆ ఇంటికి వచ్చిన పరమగీత శులోమతి నల్లందానైన సౌందర్య దేవుని యొక్క ఆకర్షణతో ఉన్నానని, రమ్ము ఆశతోడ చూడాలని ఎంతో చక్కగా ఆహ్వానించడం జరుగుతుంది. ఏసీ ఉన్న ఇంట్లో ఆకర్షణ ఉంటుంది. అనేకలు మన గృహాలు బాధల్లో, శ్రమల్లో, సమస్యల్లో, అసమాధానంలో మనం ఆశ్రయించే వాళ్ళగాను, ఆకర్షించే వాళ్ళంగాను, కష్టాల్లో ఆదుకునే వాళ్ళంగా, దుఃఖితులకు ఓదార్పుగా, సడల మోకాళ్ళ బలపరిచేదిగా మనం ఆదరించే వాళ్ళంగా ఉండాలండి, ఆకర్షించే వాళ్ళంగా ఉండాలి. యేసును ఆహ్వానిస్తే దీవెన. యేసు ఉన్న చోట వాక్య పరిచర్య ఉండాలి. నచ్చిన వారి వాక్యం అందించబడుతుంది. వాక్యము బ్రతికించేది, అదే అనేకులకు నెమ్మదిస్తుంది. వాక్యము మరి ఎంతోమంది మరి మీటింగ్ పెట్టుకొని ఎంతో చక్కగా వాక్యం చెప్పే వాళ్ళని పిలిపించుకొని అక్కడ విన్నవాళ్ళు, సాక్ష్యం విన్నవాళ్ళు, ప్రార్థనలు విన్నవాళ్ళు, హిందువులు ఎంతోమంది మారుతున్న అనుభవాలు చూస్తున్నామండి. ద్వితీయోపదేశకాండము 4-9 వరకు మన గృహాల్లో ఉండవలసిన బిడ్డలకు వాక్యాన్ని అభ్యసింప చేయాలి. పడుకున్నప్పుడు లేచినప్పుడు కూడా చెప్పాలి. నీతిమంతుల గృహాల్లో రక్షణ సునాద వినిపించాలి. అదండి మనకు కావాల్సింది. అన్ని చోట్ల కూడా వాక్యాలు ఉంచుకోవడం కాదు, గుండెల్లో కూడా వాక్యం ఉంచుకోవాలి. ఆ తర్వాత 3వ పాయింట్, యేసు ఉన్న ఇంటిలో ఆ 4 స్నేహితులు ఆ పైన పైకప్పు తీసి కింద కాళ్ళ దగ్గర ప్రభు దగ్గర ఉంచారు చూసారా. ఆ ఇంట్లో వారికి సమస్యలు పరిష్కరించబడతాయి. తీరని బాధలు, వ్యధలు, కల్లోలాలు ఆ ఇంట్లో మరి ఎలా వచ్చిందంటే ప్రభు ఉంటే అక్కడ ఎంతో స్వస్థత ఉంటుంది. ఆ ఊహలో బాధల్లో ఉన్న ఇంటికి వచ్చిన ఆదరణ పొందారు. ఆ మనం ఎంతో మానసిక వైద్యుల కోసం సైకాట్రిస్ట్ దగ్గర పరిగెత్తున్నామండి. తర్వాత ఏలియా వెంట ఆ తపనతో ఎలీషా పరిగెత్తాడు. ఆ 2 అద్భుతం పొందుకున్న అభిషేకం పొందుకున్నాడు. ఇశ్రాయేలు నీవే గుర్రాలు రథాలయ్యా అన్నాడు. ఎంతో రిచ్ అండి ఎలీషా. అసలు అన్నీ వదిలిపెట్టుకుని ఎంత నమ్మకంగా వెంబడించాడు. ఆ తర్వాత మరి యేసు ఉన్న ఇంట్లో విశ్వాసం కనబడుతుంది. మన విశ్వాస సంబంధంలో జక్కయ్య కూడా ఇంటికి వచ్చినప్పుడు ఎంత మారిపోయాడండి. అప్పుడు నీ ఇంటికి వస్తున్నానని పేరు పెట్టి పిలిచాడా? ఆయన చక్కగా మార్పును చూశారు. ఆస్తిని నష్టపడిన అన్నీ తిరిగి ఇచ్చేస్తాడు. యేసుని చేర్చుకుని అబ్రహాం కుమారుడిని మంచి ప్రశంస అందుకున్నాడు. మనం అదే రీతిగా ప్రభు మన ఇంట్లో ఉంటే మన విశ్వాసం బలపడుతుంది, గొప్ప దీవెనలు పొందుకుంటాం. మరి పాపం తొలగించబడుతుంది. యేసు ఉన్న ఇంట్లో పాపాలు క్షమించబడతాయి. నలుగురు మోసుకొచ్చి పాపాలు క్షమించాడు. అక్కడ పాపాలు కూడా క్షమించబడతాయి. యేసయ్య ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. అతని జీవితం నిస్సహాయంగా ఉన్నప్పుడు లేచి నడిచాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. యేసు ఉన్న ఇంట్లో దేవునికి మహిమ, ఘనత, ప్రభావము. మరి బేతనీ ఇంట్లో కూడా ఘనత, మహిమ, ప్రభావమును మరి లాజరు ద్వారా పొందుకున్నారు. ఆయన ఆహ్వానించినప్పుడు మరి ఎప్పుడు కూడా తను ఎంతో ఫ్రీగా ఇష్టంగా ఇంట్లో ఉండి సన్నిహితంగా ఉండేవాడు. వాళ్ళకు గొప్ప అనుభవం చూపించాడు.
ఆదరణ ఇచ్చాడు. కీర్తించే మహిమగా తెచ్చేటువంటి ఇల్లుగా మనకు ఉండాలి. మరి మన అన్ని విశ్వాస జీవితంలో ప్రభులు ఊహించిన బాధల్లో ఉన్నవారు ఆయన ఆశ్రయించుకోవాలి. యేసు వద్ద ఉంటే ఆశీర్వాదాలు మన కొరకు ఉంచాడు. మార్కు 2 అధ్యాయము 1-12 వరకు శ్రేష్టమైన పాఠాలు ప్రభు దగ్గర నేర్చుకుంటాం. దేవుని వాక్యంలో ఆశీర్వాదం ఉంటుంది. ఆనంద ప్రవాహం అంటారు. ఆధ్యాత్మిక వికాసం కలిగిస్తుంది. కపర్నహూములో పక్షవాయు సంఘటనలో పాపాలు క్షమించా అన్నాడు. కొన్ని రోజుల తర్వాత మరలా కపర్నహూము కేంద్రంగా క్రీస్తు చాలా పరిచయం చేశాడు. మరి ఇంటిలో ఉండే క్రీస్తు 7 రకాల దీవెనలు దాగున్నాయి. ఏసు చెప్పిందే చేయాలి. ఆయన రాజ్యము నీతిని వెతకాలి. దేవుణ్ణే వెతకాలి. ఆశీర్వాదాన్ని కోరుకోదలుచుకుంటే ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి. మరి మన ఇంటిలో ఎన్నో వస్తువులు అన్నిటికీ అన్ని స్థలాలు ఉంటాయి. యేసుకి ప్రాధాన్యత ఇస్తున్నామా? యేసు ఎవరున్నా లేకపోయినా యేసుని మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెతుక్కుంటే మనకు అన్నీ కావాల్సినవన్నీ ఇస్తాడు. క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్ అండ్ అన్సీన్ లిజనర్ టు ఎవ్రీ కన్వర్సేషన్ అని మనం బోర్డు మీద పెట్టుకుంటాం. కానీ ప్రభువుని మన హృదయాల్లో ఇంట్లో పెట్టుకున్నామా? ఈరోజు ఆ అనుభవాలన్నీ ధ్యానించుకుందాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమెన్.